కాశీ అంటే గుర్తుకు వచ్చేది విశ్వేశ్వరుడే. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో స్పర్శ దర్శనం లేకున్నా స్వామిని దర్శించుకుంటే చాలని అనుకునేవారు ఎందరో ఉన్నారు. మహాశివుడి స్థిర నివాసం ఎక్కడ అంటే కాశీపురి అని చెప్తాం. అయితే కాశీలో నివసిస్తున్న మహాశివుడు ఓసారి ఎందుకో కాశీ నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా కాశీని వదిలి వెళ్ళిపోయాడు. కాశీ పరిపాలకుడు శివుడు కాశీని వదిలి వెళ్ళిపోయిన తరువాత దేవతలు కూడా కాశీని ఖాళీ చేసి వెళ్ళిపోతారు. అనాథగా మారిన కాశీ నగరాన్ని ఎవరు పరిపాలించాలి అనే సందేహం అందరిలోనూ మెదిలింది. ఆ సమయంలోనే చతుర్ముఖ బ్రహ్మ కాశీకి సమీపంలోని అరణ్యంలో తపస్సు చేస్తున్న రిపుంజయుడు గుర్తుకు వస్తాడు. వెంటనే బ్రహ్మ రిపుంజయుడి వద్దకు వెళ్లి కాశీ పట్టణాన్ని ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా పరిపాలన చేయడానికి ఆహ్వానిస్తాడు. బ్రహ్మ ఆహ్వానాన్ని అందుకున్న రిపుంజయుడు ఓ షరతు విధిస్తాడు. తన పాలనలో ఏ దేవత కూడా తలదూర్చకూడదని, దేవతలకు ప్రవేశం లేకుండా చేస్తేనే తాను పరిపాలన చేపడతానని అంటాడు. రిపుంజయుడు కోరికను మన్నిస్తాడు బ్రహ్మ. అనంతరం రిపుంజయుడికి దివోదాసుకుగా నామకరణం చేసి కాశీరాజుగా పట్టాభిషక్తుడిని చేస్తాడు బ్రహ్మ. దివోదాసు కాశీని ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా పరిపాలన సాగిస్తాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తులతూగుతారు. కొంతకాలం తరువాత మహాశివుడికి మరలా కాశీకి రావాలని అనిపిస్తుంది. కాశీలో ఉండాలని అనుకుంటాడు. కాని కాశీ పరిపాలకుడు దివోదాసు ఏ దేవతలని అడుగు పెట్టనివ్వడు. ఈ విషయాన్ని గమనించిన శివుడు మొదట తన అనుచర గణంలోని ఇద్దరిని కాశీకి పంపుతాడు. ఆ ఇద్దరూ కాశీ నగరానికి వెళ్లి అక్కడ రాజపాలన చూసి మంత్రముగ్ధులై అక్కడే ఉండిపోతారు. ఆ తరువాత మహాశివుడు 60,000 మంది యోగిని దేవతలను కాశీకి పంపుతాడు. వారంతా కాశీకి వెళ్లి రాజు పరిపాలనలో లోపాలను ఎత్తి చూపాలని ప్రయత్నించి విఫలమై అక్కడే ఉండిపోతారు. ఆ తరువాత ప్రత్యక్ష భగవానుడు సూర్యుడిని కాశీకి పంపుతారు. రాజు ధర్మ విరుద్ధంగా పరిపాలన చేస్తే కాశీ నగరం పాడవుతుంది. కాబట్టి కాశీ రాజును అధర్మపరునిగా మార్చేందుకు ప్రయత్నించాలని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ను అవమానించేలా ప్రవర్తించొద్దని శివుడు చెప్తాడు. శివ ఆజ్ఞ మేరకు సూర్యుడు కాశీకి వెళ్తాడు. కాశీలోకి ప్రవేశించిన సూర్యుడు అనేక రూపాల్లో అక్కడి స్త్రీ పురుషులను తప్పుతోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కాని సూర్య భగవానుడు చెప్పినవి ప్రజలు వినలేదు, ప్రలోభపడలేదు. కాశీ ప్రజల ధర్మాన్ని చూసి సూర్యుడు ఆశ్చర్యపోయాడు. అక్కడే ఉండిపోవాలని అనుకున్నాడు. అందుకే సూర్యుడిని లోలార్కుడు అని కూడా పిలుస్తారు. సూర్యుడు కూడా అక్కడే ఉండిపోవడంతో బ్రహ్మ పూనుకొని దశాశ్వమేధ యాగం చేయించగా యాగాశ్వాలు ఎక్కడ ఆగకుండా ఎవరి చొత్తులోనూ బందీ కాకుండా తిరిగి కాశీ నగరానికి చేరుకుంటాయి. దీంతో మహాశివు జ్ఞాని రూపుడైన తన కుమారుడు గణపతిని పురమాయిస్తాడు. వినాయకుడు సూక్ష్మ రూపంలో నిశితంగా ఆలోచించి ఊరి చివర ఒక జ్యోతిష్యుని రూపంలో వచ్చి కూర్చున్నాడు. జ్యోతిష్యుని మాటలు ఆకట్టుకునే విధంగా ఉండడంతో కాశీపుర ప్రజలు ఒక్కొక్కరిగా గణపతి వద్ద జ్యోతిష్యం చెప్పించుకోవడం మొదలు పెడతారు. కాశీ రాజ్యం మహారాణి కూడా జ్యోతిష్యం చెప్పించుకోవడమే కాకుండా రాజుకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తుంది. వెంటనే రాజు జ్యోతిష్యుడిని పిలిపిస్తాడు. ఆస్థానంలోనే రాజు చేయి చూసి, నేటి నుంచి 18వ రోజున ఓ సాధువు వచ్చి మిమ్మల్ని కలుస్తారని, ఆయన చెప్పినట్లుగా చేయమని, మీ మనోవాక్యులత నుంచి బయటపడటానికి అదొక్కటే మార్గమని అంటాడు గణపతి. గణపతి చెప్పిన దానికి సరే అని చెప్పిన రాజు సాధువు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. జ్యోతిష్యుడు చెప్పినట్టుగానే 18వ రోజున శ్రీ మహావిష్ణువు సాధువు రూపంలో వచ్చి, రాజా, మీ పాలన అద్భుతంగా ఉంది, కానీ మీరు ఓ విషయంపై మనోవ్యాకులతో బాధపడుతున్నారు. ఆ చింత తొలగిపోవాలంటే మీరు శివలింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్తాడు. సాధువు చెప్పిన విధంగానే రాజు దివోదాశ్వేర పేరుతో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. శివలింగం ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ చేయడంతో అక్కడికి శివుడు వచ్చేస్తాడు. ఎప్పుడైతే శివలింగం ప్రతిష్ఠ జరిగిందో ఆ క్షణంలోనే జ్యోతిష్యుని రూపంలో వచ్చిన గణపతి, సాధువు రూపంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు, కాశీలో అడుగుపెట్టిన దేవీ దేవతలు, అనుచర గణాలు వారి అసలు రూపాలలో ప్రత్యక్షమవుతారు. ఎప్పుడైతే దేవతలు కాశీలోకి అడుగు పెట్టారో అప్పుడే రాజు చెప్పిన విధంగా కాశీనగరం నుంచి బయటకు వెళ్ళిపోతాడు. దివోదాసు ప్రతిష్ఠించిన శివలింగం దశాశ్వమేధ ఘాట్లోని విశ్వభుజి ఆలయం సమీపంలో ఉంది.
అత్యంత పురాతనమైన ఈ శివలింగాన్ని ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. కాశీ నగరంలోకి శివుడు అడుగు పెట్టడానికి ప్రధాన కారణమైన గణపతి అనుగ్రహం లేకుండా ఎలాంటి పని కూడా సఫలం కాదని అంటారు. అందుకే నూతన కార్యక్రమాలు తలపెట్టినప్పుడు తప్పకుండా విఘ్నాధిపతికి నమస్కరించాలని పెద్దలు చెప్తారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.